జార్ఖండ్ గవర్నర్గా ద్రౌపది ముర్ము అని ఆవిడను కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఆలోచించరాలు ఆవిడ అవ్వడం కాకపోవడం వేరుగా అసలు ఈ దేశంలో ద్రౌపది పేరు పెట్టుకునే సాహసం ఒకరి దేశాలు వాడినారు. అలాంటి పేర్లు పెట్టి కొంత చెడ్డ ఎదుర్కొన్నా సరే జాతికి చెప్పాలన్న ద్రౌపది మహాసాధ్యం. ద్రౌపది అనగానే 5 మొగుళ్ళు, ఇది ఒకటేనా జీవితంలో ఇంకేం లేదా? కుంతి అనగానే పెళ్లి కాకముందు కన్య, పెళ్లి కాకముందు కన్యనైన వాళ్ళందరూ కుంతిని పెట్టుకున్నారా? అవి ఎంతమంది ఒకటి. అది అంతమాత్రం చేత కుంతిలో ఉండే సాత్వికం ఎంత బాగా పెంచిందండి. సవతి చచ్చిపోతే ఆ పిల్లల్ని విడిస్తే తన పిల్లల కంటే గొప్పగా పెంచిందే. ఎంత జగన్మాత కుంతి నిజంగా, ఎంత గౌరవం ఇవ్వాలి. ఆ పేరు మనం పెట్టడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడు అంటే పిలవడానికి సంకోచించలే. కానీ ఇవాళ పత్రిక చూడగానే నాకు ఆనందం ఏమిటంటే గిరిజనుడు, ఆవిడ గిరిజన స్త్రీ. ఓ గిరిజనులు ఎటువంటి సంకోచము లేకుండా వారు ద్రౌపదీదేవిని గౌరవించి ఆవిడకి పేరు పెట్టారు. అందుకే ఆవిడని మనం గౌరవించజేయాల్సిందే. ఒక మనిషి పేరు చెప్పగానే ఒక్క లక్షణం ఒకటే మన గుర్తు రాకూడదండి. ఆ వెనకాల ఉండే మంచిగా గుర్తు రావాలి. ముఖ్యంగా ఎన్ని కష్టాలు తట్టుకుందండి ఆ ఎల్లాము, ఎంత యాతన పడిందండి, ఎంత యాతన పడిందండి. అన్ని తట్టుకుని ఆవిడ నిలబడి 13 ఏళ్ళు తన కక్షని కడుపులో దాచుకుని చిచ్చోడిని గట్టిన ఎట్టు అంటాడు చికెన్ గారు. ఒళ్ళు నిప్పులు కట్టుకున్నట్టుగా కట్టుకున్నంత భరించింది. ఎంత గౌరవించాలి మనం. ఎక్కడైనా ఒక స్మరణ ఉందా ఆవిడ గురించి? ఏదైనా భారతం చెబితే మాట్లాడడం తప్పితే పైగా ఆవిడ పేరు వినపడగానే మాకందరికీ మాకు ధర్మ సందేహాల్లో ఖాయంగా ఉండే ప్రశ్నలు ఖచ్చితంగా ఉండే. ఇంపార్టెంట్ ప్రశ్నలు అంటే లెక్కలు. వారిని చంపడం తప్ప ఒప్ప ఈ జన్మం వేరే విషయం కాదు. రాముడు చెప్పాలి మాకు తెలియదు. ఎంతమంది చెప్పినా వీడు శాంతించదు. ద్రౌపది 5 ఎందుకు చేసుకుంది? నేను చేసుకోలేదు మమ్మల్ని అడుగుతారే. ఎన్ని సమాధానాలు చెప్పినా సరే ఇంకా అనుమానం. మొత్తం మీద ఆ పాత్రల్ని కించపరిచే తప్ప మనకి నచ్చదు. సీతా పరిత్యాగం ధర్మమా అధర్మమా? లక్షల ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం నిర్ణయిస్తాం. ఆ విషయాన్ని ధర్మం కాకపోతే రాముడు చేయదు, ధర్మం కాకపోతే సీత చేయదు. రామాయణ పాత్రలే అటువంటివి. అదే మన ఒక గొప్ప విశ్వాసంతో మన పురాణాన్ని మనం నమ్మాలి. ఈ రంగాన్వేషణ కాదు ఎంతసేపు. అందుకని రాష్ట్రపతిగా అటువంటి వ్యక్తులు ఎన్నికైనా కూడా మంచి గౌరవం కలుగుతుంది. అప్పుడైనా ద్రౌపది పేరు దేశవంతం అవుతుంది. మనం సంతోషిస్తాం. ఇది మొదలే, నిజంగా ఇది మొదలై తర్వాత ఇంకా దీని పరిణామాలు జరుగుతాయి. ఈవేళ పత్రికలు వచ్చాయి ఊహల కింద పరిణామాలు తర్వాత జరుగుతాయి. అంతముగా అది మొదలై పంతము బట్టెను ప్రధాని. అంతముగాది మొదలై పంతము బట్టెను ప్రధాని. భారతమందు సొంత అవినీతి లేకయే పంతము బట్టెను ప్రధాని. భారతమందు సొంత అవినీతి లేకయే భారతమందు సొంత అవినీతి లేకయే స్వాంతములు బెరగబలయు స్వచ్ఛమురాగం. అంతం కాదు ఇది మొదలే ఎందుకుంటున్నాము అంటే తర్వాత పరిణామాలు ఇవాళ చూడండి. నేను కూడా వేదిక మీద చెప్పి బహిర్గతం చేయదలుచుకోలేదు. కొత్తగా వచ్చినటువంటి నోట్లు కూడా ఉండే అవకాశాలు లేవు. చక్కగా అందరూ బ్రహ్మాండంగా సర్దుకుని దాచేసుకున్నారు. ఆ దాచుకున్నవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అప్పుడు మరింతగా బయటపడతాయి. గత దిమింగళాలు అన్నీ బయటపడతాయి. ఇంకప్పుడు మనిషికి 2-3 సార్లు ఇలా జరిగేసరికి 2 ఏళ్లలోనే నోట్లు మారిపోవడం, ఉన్నవి జారిపోవడం వచ్చేసరికి ఎలా అయిపోతుందంటే మనస్సు అనవసరంగా సంపాదించద్దు, ఉన్నది ఏదో సర్దేసుకుంటాం. సంపాదించడమే అనవసరం. అసలు మనుషుల్లో రావాల్సిన మార్పు ఏమిటంటే అర్థానామార్జనం దుఃఖం, ఆర్జనాం రక్షణం, ఆయే దుఃఖం, జయే దుఃఖం, జగర్థం దుఃఖ భాజనం. నేను ఏ పార్టీ పట్ల పక్షపాతం లేకుండా చెబుతున్నానంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రికి రామాయణ భారత భాగవతాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన పండితుడు, కేవలం మామూలు మాత్రం కాదు పండితుడు. దానికి లెక్క నాకు ఎక్కడ దొరికింది అంటే అయ్యే బాబు అనుకున్నాడు. సుమిత్రా మహాజన్ స్పీకర్ గా ఎంపికైనప్పుడు ఆ సభలో అభినందిస్తూ మాట్లాడతారు కదా స్పీకర్ గా ఎంపికారు. ఆయన అన్నాడు మహాజనో ఏనగతస్స పంథాకన్నారు భారతంలో. సుమిత్ర మహాజనో ఏనగతస్స పంథ. వ్యాస భారతంలో అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో ఎక్కడో మహాజనో ఏనగతస్స పంథాకం ఉంటే దాన్ని భారత ప్రధానమంత్రి లోక్సభలో ఉదాహరించారు. అంటే అంత పండితుడు ప్రధానమంత్రి అయినందుకు మనం గర్వించాలంటే మామూలుగా
మనకు అభిప్రాయ ధర్మం దగ్గర తెలిసే విషయం కాదు. తక్కువ ప్రతిష్టగా ఋషయో విభిన్న నైకో ఋషి యశ్యమతం ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతస్య బంధాగా. ధర్మం ఎలా తెలుస్తుంది అంటే సత్యం చేసి గ్రహించలేమండి. మరి ఋషులు అందరూ ఉన్నారంటే అందరూ ధర్మశాస్త్రం రాశారు. యాజ్ఞవల్క్య శాస్త్రంలో ఒకలా ఉంటుంది, పరాశరుల శాస్త్రంలో ఒకలా ఉంటుంది. ఏది కొట్టుకుంటాం ఇంతకీ మరి ధర్మమేమో ఒక గుహలో దాక్కున్నట్టుగా దాక్కుంది. ఏం చేయమంటావయ్యా యక్షుడు ధర్మరాజును అడిగితే మహాజనో ఏన గతస్య పంథా, నువ్వు నమ్మినటువంటి మహానుభావులైన వ్యక్తులు కొంతమంది ఉంటారు, ధర్మం తెలిసిన వారు, జ్ఞానవంతులైన వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళిపో, ఆలోచించదు. అది మహాజనో ఏనగతస్య పంథా. దాన్ని పట్టుకొచ్చి లోక్సభలో పెట్టి ఈవిడ పేరు సుమిత్ర మహాజన్ కాబట్టి మహాజనో ఏనగతస్య పంథా అని మనకి భారతంలో చెప్పారు అంటే ఎంత చదివిన వాడంటే ఖచ్చితంగా. అందుకని జరగబోయే పరిణామాలన్నీ భారత్కి శుభ పరిణామాలే జరుగుతూ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనం అవినీతి పరులం కాకుండా ఉంటే చాలు. ఈ హాల్లో ఉన్న ఎంతమంది అవినీతి పరులు కాకుండా ఉంటే దేశం ఈ రోజు బాగుపడుతుంది అన్నమాట. నేను అక్రమంగా దాచుకోకుండా వారు ఇచ్చిన చెక్కు పట్టుకొని నేను బ్యాంకులో వేసేసి చెక్కే ఇచ్చాను, 2,000 తప్పదు ఎలా. నేను మళ్ళీ దాచేసి నా కొడుకో కూతురుకో ఇచ్చేద్దామని నేను ఆలోచన చేయకుండా, అలాగే మీరు ఆలోచన చేయకుండా అన్నిటికీ మనం సంపాదించిన సొమ్ముకి లెక్క చెప్పగలిగి ఎంత పన్ను కట్టాలో అంత పన్ను కట్టేసి మిగిలిందే మనకంటూ అనుకుంటే అయిపోవాలా. దేశంలో పన్నులు ఎంత పెరిగేది అనుకున్నా 30% దాటలేదండి. 10% నుంచి 30% వరకే ఉన్నాయి. అమెరికాలో 40% పన్ను కొడుతున్నారు ప్రతి వాళ్ళు. మీ అబ్బాయిని కనుక్కోండి ఏం కొడుతున్నారు. మధ్య మనం 100 రూపాయలు సంపాదించామంటే 70 మనది, 30 ప్రభుత్వం అంది. ఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ జేబులో దాచుకుంటారు కదా, పిల్లల ఎవరున్నారండి? మళ్ళీ దేశం కోసమే ఖర్చు అవుతుంది కదా రకరకాల పథకాల కింద. ఆ మాత్రం పథకాలకు మనం చేయలేమా? అదే లింగు నిట్టుకుని ఇద్దరిని కన్నాం. ఒక అమెరికాలో ఒక ఆస్ట్రేలియాలో పెట్టాం. అక్కడ వాళ్ళు సంపాదించి ఇక్కడ మనము సంపాదించి దేశం మొత్తం ఏమైపోయినా కావాలి. ఇప్పుడు ట్రంప్ మొత్తం దొంగ పెంచాడు మొత్తం అందరూ కలిసి. మన పిల్లల మూట కట్టి మన ఇంటికి పంపిస్తారు. ముందు పంపించకపోయినా భయం పెట్టేశాడు బాగా. ఉండడానికి వీళ్ళు ఏదైనా ముందు ఇంటికి రావడానికి భయపడతారు. ఎవరు ట్రంప్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇండియా వస్తే మళ్ళీ వెళ్ళలేము, భయం చాలండి. మనుషులు బాగుపడడానికి భారతదేశంలో మనుషులు భయం వల్లే బాగుపడతారు. భక్తి కూడా బాగుపడరు. భక్తిని మోసం చేసేస్తాం మనం. భయం ఉంటారు ఖచ్చితంగా, నెత్తి మీద కొట్టాల్సింది. అందుకని అంతముగాది ఇది మొదలై భారతం మొత్తంలో అవినీతి రహితం కావడానికే ఇది జరుగుతుంటే మన స్వాంతములన్నీ ఏదో చీపురెట్టి బయట పోవడం కాకుండా మన అంతరంగాల్లో కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశానికి శుభం జరగాలని కోరుకుంటాం.